హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. కూలింగ్ రావట్లేదని కంప్లైంట్. సో వెళ్ళి చెక్ చేశాను. లోపల ఛాంబర్ కూడా అంతా బాగానే ఉంది. ఛాంబర్లో ఎటువంటి గ్యాస్ లీకేజ్ అవ్వడానికి రీజన్స్ ఏమీ లేవు. ఛాంబర్ అంతా కూడా కొత్తగా ఉంది, బాగుంది. ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా వాడారు. మొత్తం అంతా నీట్గా బాగుంది. సో బ్యాక్ సైడ్ చూద్దామనేసి బ్యాక్ సైడ్ ఆన్ చేసి బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ ఫిల్టర్ దగ్గర వచ్చేసి బాగా ఆయిల్స్ ఫిట్టింగ్ ఉందండి. ఫిల్టర్ దగ్గర గ్యాస్ లీక్ అనేది అవడం జరిగింది. సో ఆ ఫిల్టర్ దగ్గర చూడండి, బ్లాక్ షేడ్స్ వస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ ఏంటంటే గ్యాస్ పోతే ఇలా ఆయిల్స్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లైట్గా మైనర్ లీక్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫిల్టర్ రీప్లేస్ చేసుకుని గ్యాస్ ఎక్కించుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి LG 134 కంప్రెషర్ అండి. 134 గ్యాస్ ఎక్కించుకోవాలి. LG MG42 కంప్రెషర్ సింగిల్ డోర్ అండి. సో ఆ ఫిల్టర్ మార్చుకుని గ్యాస్ ఎక్కించాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి కండెన్సర్కి బాగా డస్ట్ ఉంది. అండ్ అలాగే లోపల కూడా మనకి ఆయిల్ ఏమైనా ఉంటే కూడా మనకి క్లియర్ అవ్వడానికి, మాయిశ్చర్ పోవడానికి ఇలా హీటింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే కండెన్సర్ అనేది కొంచెం నీట్గా ఉంటుందండి. అండ్ అలాగే డస్ట్ కూడా బాగా ఉందనేసి హీట్ బ్లోయర్తో హీట్ చేస్తూ ఉన్నాను. మొత్తం అంతా కూడా డస్ట్ ఇది బూజులా పట్టేసింది. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఆ డస్ట్ అనేది మొత్తం అంతా పోతుంది. లోపల ఇంటర్నల్గా ఏమైనా మాయిశ్చర్ ఉన్నా ఎవాపరేట్ అయిపోతుంది ఆ మాయిశ్చర్ కూడా. సో మనకి వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అలా చేసుకుంటే. సో అలా చేసిన తర్వాత మొత్తం అంతా అది హీట్ చేసేసి క్లియర్ చేసేస్తే ఫస్ట్ థింగ్ అది వర్క్ అయిపోతుంది. తర్వాత మనం ఏంటంటే ఏదైతే మనం ఫిల్టర్ మార్చుకోవాలో ఆ ఫిల్టర్ని వెల్డింగ్ చేసుకొని కాపర్ పైప్ పెట్టుకొని సెట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, కండెన్సర్ అనేది మొత్తం అంతా హీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డిశ్చార్జ్ పైప్ దగ్గర చిన్న 1/4 పైప్ ఒకటి చిన్న ముక్క తీసుకొని ఫస్ట్ అయితే మనం ఇది వెల్డింగ్ చేసుకున్నామంటే దీనికి ఫిల్టర్ అటాచ్ చేయాలి. వెల్డింగ్ జాగ్రత్తగా చేయాలండి, ఎవరు పడితే వాళ్ళకి రాదు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది. చేయాలి, 2-3 సార్లు ట్రై చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ అయితే ఫ్లెక్స్తోనే జాయింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఐరన్ టు కాపర్ చేస్తున్నాం కాబట్టి కన్ఫర్మ్గా ఫ్లెక్స్ యూస్ చేయాలి. అప్పుడే ప్రాపర్ వెల్డింగ్ అవుతుందండి. లేకపోతే కనుక మీకు ప్రాపర్గా వెల్డింగ్ అవ్వదు, గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్లెక్స్ యూస్ చేస్తూ వెల్డింగ్ చేస్తే ఇక్కడ నీట్గా ఉంటుందండి. వర్క్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. మళ్ళీ రిపీటెడ్గా మనకి గ్యాస్ లీక్ అనేది రాదు. సో అలాగే ఆ పైప్ని వెల్డింగ్ చేసుకోవాలండి. మేము వాడేది వెల్డింగ్ కూడా నార్మల్ వెల్డింగ్ రాడ్ ప్లస్ ఇది మనకి LPG టిన్ కూడా యూజ్ చేస్తున్నాం కదా. ఇదండి వెల్డింగ్ ఏం చూసారు ఎంత నీట్గా అయిందో. ఇలాగ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఫ్లెక్స్ యూజ్ చేస్తేనే ఇంత స్మూత్ అండ్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా వచ్చినాక దానికి మన ఏదైతే ఫిల్టర్ అనేది గ్యాస్ లీక్ అవుతుంది కాబట్టి న్యూ ఫిల్టర్ని ఒకటి ఫింక్ చేసుకోవాలి. దానికి న్యూ ఫిల్టర్ని కూడా దానికి వెల్డింగ్ చేయాలండి. ఇప్పుడు నీట్గా సేమ్ ఇది ఇప్పుడు ఎలా అయితే 1/4కి బ్రేజింగ్ చేసామో సో దీనికి కూడా ఫిల్టర్ కూడా నీట్గా బ్రేజింగ్ చేయాలి. చూడండి, బ్రేజింగ్ చేసేటప్పుడు ఓవర్ హీట్ పెట్టకూడదండి ఫిల్టర్కి. సో దానివల్ల ఏమవుతుందంటే ఫిల్టర్ లోపల ఉన్న సిలికా జెల్స్ అనేవి బ్లాస్ట్ అవ్వడం కానీ పగలడం కానీ జరిగిందని మళ్ళీ ఫిల్టర్ చోక్ అవుతూ ఉంటుంది. ఫిల్టర్కి ఎప్పుడు లైట్ ఫ్లేమ్ మీద కొంచెం ఎంతవరకు కావాలో అంతవరకు, ఎక్కువ చోక్ కూడా చేయకూడదండి. వెల్డింగ్ మినిమం ఒక 30 సెకండ్స్ to 1 minute ఒక వెల్డింగ్ అనేది ఫినిష్ అయిపోవాలి. ఆ విధంగా చేసుకోవాలండి. ఎక్కువ టైం డిలే తీసుకోకూడదు. ఓకే, ఇది కూడా ఫిల్టర్ వెల్డింగ్ కూడా అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇది ఫిల్టర్ వెల్డింగ్ అవ్వగానే మళ్ళీ ఫిల్టర్కి అటాచ్డ్ క్యాప్లరీ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చిన గ్యాస్ ఫ్లో అనేది క్యాప్లరీలోకి వెళ్ళంగానే లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి మనకి ఛాంబర్లో కూలింగ్ చిల్నెస్ అనేది వస్తుందండి. ఈ ఎవాపరేట్ని ఎగ్జాక్ట్గా ఆ హోల్లో సెట్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ హోల్లోకి ఈ క్యాప్లరీ సెట్ చేసుకొని అక్కడ కూడా నీట్గా బ్రేజింగ్ చేసుకుంటే కనుక ఇక్కడతో మనకి వెల్డింగ్ వర్క్ అనేది ఫినిష్ అవుతుందండి. ఎప్పుడు ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే ఫిల్టర్ దగ్గర
ఫిల్టర్ టు క్యాపిలరీ కనెక్ట్ చేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండాలంటే పిన్ వాల్ దగ్గర డమ్మీ వేసుకుని చేసుకుంటే కనుక మీకు ఎయిర్ బబుల్స్ అనేది రావండి. ఇప్పుడు పిన్ వాల్ దగ్గర డమ్మీ వేయకుండా వదిలేసామనుకోండి, సక్షన్లో ఎయిర్ అనేది లాక్కుంటూనే ఉంటుంది. ఇక్కడ మనకి పంప్ ప్రెషర్ వచ్చేస్తుంది బయటకి, దానివల్ల మనకి వెల్డింగ్ పర్ఫెక్ట్గా అవ్వదు. ఏదైతే మనం పిన్ వాల్ని బ్లాక్ చేసామనుకోండి మనకి ఆ ఇష్యూ అనేది రాదు, ఎయిర్ బబుల్స్ రావు. ఇదిగోండి చూడండి. ఫస్ట్ అయితే మనం ఈ ఫిల్టర్ అనేది డిశ్చార్జ్ పైప్ టు క్యాపిలరీకి కనెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసామంటే ఎప్పుడైనా మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నామంటే కన్ఫామ్గా దానికి వ్యాక్యూమ్ చేయాలండి. వ్యాక్యూమ్ చేయకుండా చేసామంటే కనుక చిల్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఎట్లా అంటే మనకి నార్మల్గా ఫార్మేషన్ అంతా ఫ్రేజర్ మొత్తం రావాలి కాబట్టి సో వ్యాక్యూమ్ పెట్టాలి. అరౌండ్ ఒక 15 to 20 minutes వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా మొత్తం ఆ వ్యాక్యూమ్ గేజ్ చూస్తున్నారు కదా, ఆ బ్లూ కలర్ అంతా వ్యాక్యూమ్ అండి. టోటల్ వ్యాక్యూమ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే అది 0 point దగ్గరికి వచ్చిందంటే మనకి వ్యాక్యూమ్ అయినట్టు ఇండికేషన్. ఇలా వ్యాక్యూమ్ చేసుకోవాలి. వ్యాక్యూమ్ చేసిన తర్వాత మన వ్యాక్యూమ్ మోటార్ రిమూవ్ చేసేసి ఐడియల్గా ఒక 5 minutes వరకు చూసుకోవాలండి. ఐడియల్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు వ్యాక్యూమ్ మోటార్ అనేది ఆఫ్ చేసుకుని అది వ్యాక్యూమ్లో ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా చేయాలి. మొత్తం ఇప్పుడు వ్యాక్యూమ్ అయితే అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను వ్యాక్యూమ్ మోటార్. ఓకే, వ్యాక్యూమ్ మోటార్ ఆఫ్ చేసేసామండి. ఇది మనకి గేజ్ కూడా ఐడియల్లో పెట్టాము 5 minutes. సో మనకి ఏంటంటే టోటల్ వ్యాక్యూమ్లో ఉంది, వ్యాక్యూమ్లోంచి రిలీజ్ అవ్వట్లేదు. అంటే పర్ఫెక్ట్గా వెల్డింగ్స్ అనేవి ఉన్నాయి, లోపల ఇంటర్నల్గా లీకేజ్ కూడా ఎక్కడా లేదండి. మొత్తం అంతా బాగుంది కాబట్టి మనం ఫర్దర్గా గ్యాస్ అనేది ఫిల్ చేయొచ్చు. ఇలా కాకుండా మనకి వ్యాక్యూమ్లోకి బయటకు వచ్చింది అనుకోండి మళ్ళీ, అప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా ఎక్కడైనా లీకేజ్ ఉంటేనే అలా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం గ్యాస్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 134 కంప్రెషర్ కాబట్టి 134 టిన్ తీసుకుని 134తో గ్యాస్ రీఫిల్ చేస్తే ఇంకా మనకు వర్క్ ఫినిష్ అయిపోతుందండి. ఫస్ట్ అయితే గ్యాస్ చూస్తున్నారు కదా, ఫ్లోరాన్ 134 గ్యాస్ అనేది దానికి ఎక్కించాల్సింది. సో అదే ఎక్కిస్తున్నాము. గ్యాస్లో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎంత ఎక్కుతుంది ఏంటి అనేది చూసుకొని కంప్రెషర్ ఆన్ చేసుకొని ఎక్కించాలండి. ఓకే, ఇంకొంచెం ఎక్కించాలి, సరిపోలేదు గ్యాస్ అనేది. అది ఏదైతే మనకి ఆ బ్లూ లైన్ ఉందో ఆ బ్లూ లైన్ నుంచి బయటికి రావాలండి. మన వాల్యూమ్ గేజ్లో వస్తే కనుక పర్ఫెక్ట్ అయినట్టు. కొంచెం ఒక 10 minutes అలా రన్నింగ్ చూసుకుంటే కనుక ఆటోమేటిక్గా దాని బ్యాక్ ప్రెషర్ అనేది మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ ప్రెషర్ చూపిస్తుంది. హీటింగ్ అంతా కూడా బాగానే ఉందండి. డిశ్చార్జ్ పైప్కి కానీ ఫిల్టర్ దగ్గర కానీ హీటింగ్ అంతా బాగానే ఉంది. చూసారు కదా, ఈ టైప్లో మనం గ్యాస్ అనేది రీఫిల్ చేసుకుంటే కనుక Thanks for watching this video. Please like, share, subscribe my channel. Thank you.